ఢిల్లీలో కృష్ణా బోర్డు ప్రత్యేక భేటీ జరుగుతోంది. సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై చర్చిస్తారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా ఆంధ్రప్రదేశ్కు కృష్ణా బోర్డు సోమవారం నీటిని విడుదల చేసింది. 10 రోజుల్లో 5 టీఎంసీలను ఆ రాష్ట్రానికి విడుదల చేసేందుకు బోర్డు సోమవారం నిర్ణయం తీసుకుంది. అయితే బోర్డు నిర్ణయాన్ని తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ అభ్యంతరాలతో బోర్డుకు చెందిన సి అజయ్ కుమార్ గుప్తా, ఈలు శివశంకరయ్య, రఘునాథ్లను కేఆర్ఎంబి హుటాహుటిన నాగార్జున సాగర్ డ్యాం దగ్గరకు పంపింది. వారి ఆధ్వర్యంలో ఏపీకి 10 రోజుల పాటు 5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కుడి కాలువ గేట్లను తెరిచారు. ఇక ఈ సమస్యపై చర్చించేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ, ఏపీ జల వనరుల శాఖ ఇంజనీర్లతో ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. సాగర్ కుడి కాలువ గేట్ల నిర్వహణ, నీటి విడుదలను చూసేందుకు కూడా తమను కేంద్ర బలగాలు అనుమతించలేదని తెలంగాణ ఇంజనీర్లు నీటిపారుదల శాఖకు సమాచారం ఇచ్చారు. ఏపీ వైపు ఉన్న నీటి మట్టం నమోదు చేయడానికి మాత్రమే అనుమతిస్తామని చెప్పారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, ఢిల్లీలో కృష్ణా బోర్డు ప్రత్యేక భేటీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై కూడా ఇందులో చర్చిస్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సుధీర్? కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్వహణకు సంబంధించి కీలక సమావేశం కేంద్ర జలశక్తి శాఖ నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కృష్ణా బోర్డు చైర్మన్ కూడా హాజరు కావడం జరిగింది. నిన్న సాయంత్రమే వీరంతా కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే ఇటీవల కాలంలో గత కొంతకాలంగా తెలంగాణ, ఏపీ మధ్య నీటికి సంబంధించిన పంచాయతీలు మరొకసారి వెలుగులోకి వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాగార్జున సాగర్ నీటి విడుదలకు సంబంధించి ఏపీకి సంబంధించిన పోలీసు అధికారులు పెద్ద ఎత్తున డ్యాం దగ్గర ఉన్న పోలీసు అధికారులపై దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణ పోలీసులపై దాడి చేసి దాదాపుగా 3 టీఎంసీల నీటిని ఏపీకి తరలించుకుపోయారని చెప్పేసి కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు నిర్వహణ అంటే ఇటు సాగర్ కావచ్చు, అదేవిధంగా శ్రీశైలంకి సంబంధించి 2 ప్రాజెక్టుల నిర్వహణ ఎవరి పరిధిలో ఉండబోతుంది అనే విషయానికి సంబంధించి ఒక క్లారిటీ కావాలని చెప్పేసి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది. ఇప్పటి వరకు ఇటు నాగార్జున సాగర్ తెలంగాణ పరిధిలో ఉంది, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వహణ ఏపీ పరిధిలో ఉంది. అయితే ఇటీవల జరిగిన ఘర్షణ నేపథ్యంలో సాగర్కు సంబంధించి కావచ్చు, శ్రీశైలంకి సంబంధించిన ప్రాజెక్టుల నిర్వహణ ఎవరి పరిధిలో ఉండాలనేది కొంత వివాదాస్పదం అవుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర జల వనరుల శాఖ దీనిపై దృష్టి సారించింది. అయితే ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో వర్చువల్గా మీటింగ్ అయితే ఏర్పాటు చేసింది. బోర్డు చైర్మన్ మాత్రం ఢిల్లీలో ప్రత్యక్షంగా హాజరు కావడం జరిగింది. వీటితో పాటుగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వివిధ బోర్డులకు సంబంధించిన సమావేశం కూడా జలశక్తి శాఖ నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది. అయితే గత కొంతకాలంగా తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి పంచాయతీలకు సంబంధించి చెక్ పెట్టాలని చెప్పేసి కేంద్రం భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే నాగార్జున సాగర్ నీటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వహణ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తూ వచ్చింది. ఇక నుంచి దాన్ని కృష్ణా బోర్డు నిర్వహించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా 1-2 రోజుల్లో కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా 5 టీఎంసీల నీటికి సంబంధించి వివాదం అయితే కొనసాగుతుంది. నిన్నటికి నిన్న 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కోరడంతో దానికి సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో ఏపీ అధికారులు రోజుకు 5,000 టీఎంసీల చొప్పున 11 రోజుల పాటు 5,000 టీఎంసీలను డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. రఫీక్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సుధీర్. రైట్, అది ఢిల్లీలో కృష్ణా బోర్డు ప్రత్యేక భేటీ కొనసాగుతోంది. సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై చర్చిస్తున్నారు.